జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మాట్లాడారు. ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. బాపట్ల నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడు పోటీ చేసిన ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారు ఆయన చేసిన వాగ్దానాలు ఎన్నికల సందర్భంగా ఒకసారి పత్రికాముఖంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎన్నికల్లో ముఖ్యమైన అంశాల్లో మొదటి వాగ్దానం బాపట్లలో వాళ్ళ నాన్నగారు 3 సార్లు ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఆయన కన్నటువంటి కళలను సాకారం చేస్తూ బాపట్లని జిల్లా చేస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేసి ఉన్నారు. అదేవిధంగా రెండోది బాపట్ల సూలంగ బీచ్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి అక్కడ ఫిలిం స్టూడియోని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు ఆ కుటుంబ సభ్యులు తెలియజేసి ఉన్నారు. మూడోది బాపట్ల నియోజకవర్గంలో చివరి ఆయకట్టు భూమి వరకు సాగునీరు అందిస్తామని చెప్పేసి దానికి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని చెప్పేసి ఈయన వాగ్దానం చేసి ఉన్నారు. నాలుగోది సముద్ర తీర ప్రాంతాన్ని కానీ బాపట్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కు అనుసంధానమైనటువంటి రోడ్లను పునర్నిర్మాణించి మౌలిక వసతులు కల్పిస్తా అన్నారు. మరి ఏడోది ముఖ్యంగా బాపట్ల పట్టణంలో దోమల నివారణకి దానికి పరిష్కారానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని పరిష్కారం తీసుకెళ్తా అని చేసి ప్రామిస్ చేసి ఉన్నారు. ఇలా ముఖ్యమైన అంశాలు ఒక 7 ఉన్నాయి. వీటి మీద మీరు ఏమేమి కంప్లీట్ చేశారు ఈ 7 ప్రామిసుల మీద మీరు ఒక్కసారి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు కాబట్టి మరి మీరు చేసిన పరిష్కారం ఏందో ప్రజలకు చెప్పాలని చెప్పేసి కోన రఘుపతి గారిని అడుగుతా ఉన్నాను. దీని మీద జనసేన పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైం అయినా సరే చర్చకు సిద్ధం అని చెప్పేసి మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రచారం చేసుకునే ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ నాన్న కన్న కళల్లో బాపట్ల మడ జిల్లా చేస్తానని చెప్పి, నల్లమడ జిల్లా చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నారు. మరి బాపట్ల నల్లమడ జిల్లా కాదు, బాపట్లలో వాళ్ళ ఎన్నికల వాగ్దానాల్లో జగన్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నారో ప్రతి పార్లమెంటుని ఒక నియోజకవర్గం చేస్తానని చెప్పేసి ఒక జిల్లాని చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నాడు. అదే సందర్భంలో బాపట్ల జిల్లా అయింది కానీ వాళ్ళ నాన్నగారి కన్నా కలల నల్లమడ జిల్లా కాలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు బహిరంగంగా దీని మీద సిద్ధమైతే చర్చకు రండి, లేదు అంటే మేము తప్పు చేశాము, గత ఎన్నికల్లో మేము చేసిన వాగ్దానాలని కంప్లీట్ చేయలేకపోయాను అని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్తూ ఎన్నికలకి ప్రచారానికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాపట్ల నియోజక ప్రజలకు జనసేన పార్టీ నుండి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాపట్ల నియోజకవర్గంలో ఎంతో కొంత
అభివృద్ధి జరిగిందంటే అది గత ప్రభుత్వాల హయాంలోనే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా అభివృద్ధి జరిగిందంటే కోన రఘుపతి గారు చర్చకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రజలారా, ఇలాంటి కళ్ళిముల్లి మాటలు చెప్పే ఈ నాయకుడు మనకొద్దు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుందాం, బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి అడుగుతున్నాము. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలని చెప్పి జనసేన పార్టీ కోరుతా ఉంది. జై హింద్, జై జనసేన.